నిన్న రోజున డల్లాస్లో ఇదే కార్యక్రమాన్ని కూడా నిర్వహించడం జరిగింది. నాకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఇండియాలో ఉంటే నిన్నటి రోజు మాత్రమే రాజశేఖర రెడ్డి గారి జన్మదిన వేడుకలు జరుపుకునేవాడు. కానీ యుఎస్లో నిన్న ఈరోజు కూడా డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి జన్మదిన వేడుకలు జరుపుకునేటటువంటి అవకాశం కలిగినందుకు చాలా సంతోషంగా ఉన్నది. మరి ఈ ప్రాంతాన్ని బే ఏరియా అని అంటారని, ఇక్కడ పార్టీ యాక్టివిటీస్ కొద్దిగా తక్కువగా ఉన్నాయని ఎవరో అన్నారు. కానీ ఇక్కడ వాతావరణం చూస్తే నాకు అలా కనిపించడం లేదు. బే ఏరియాలో చాలా ఉత్సాహవంతమైనటువంటి వాతావరణంలో ఈరోజు రాజశేఖర రెడ్డి గారి జన్మదిన వేడుకలు మనం జరుపుకుంటున్నట్టుగా నాకు అనిపిస్తూ ఉన్నది. ఎందుకంటే నేను ఆటాలో కూడా రాజశేఖర రెడ్డి గారి జన్మదిన వేడుకల్లో పాల్గొన్నాను. డాలస్లో కూడా నిన్న పాల్గొన్నాను, ఇక్కడ కూడా పాల్గొన్నాను. ఆ రెండింటికి ఏమాత్రం తగ్గని స్థాయిలో మీరు ఇక్కడ అరేంజ్మెంట్ చేశారు, ఇక్కడ అభిమానులను కూడా గ్యాదర్ చేశారు, ఇన్ఫర్మేషన్ బాగా ఇచ్చారు అని అనిపిస్తా ఉన్నది. అందువల్ల అన్ని చోట్లలాగానే ఇక్కడ కూడా బలంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తెలుగు వారి మధ్యన ఉన్నదని ప్రగాఢంగా నేను విశ్వసిస్తున్నాను. అయితే డాక్టర్ రాజశేఖర రెడ్డి గారి జన్మదిన వేడుకలు ఇంత ఘనంగా జరుపుకోవడానికి ప్రధానమైన కారణం ఆయన మన మధ్యన లేకపోవడం. నాకు బాగా గుర్తు, రాజశేఖర రెడ్డి గారు ఉన్న రోజుల్లో నాకు తెలిసి ఆయన జన్మదినానికి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో లేరు. వేరే రాష్ట్రమో కుటుంబంతో కలిసి వెళ్ళి అక్కడ కుటుంబం మధ్యన జన్మదిన వేడుకలు జరుపుకునేటటువంటి ఆనవాయితీ ఉన్నది తప్ప ఏదో ప్రజాదరణ కలిగినటువంటి నాయకుడను ముఖ్యమంత్రిను ఆర్భాటాలు చేసుకునేటటువంటి మనస్తత్వం కలిగినటువంటి వ్యక్తి రాజశేఖర రెడ్డి గారు కాదని నేను అనుకుంటూ ఉన్నాను. అందువల్లనే ఆయన మరణించిన తరువాత తెలుగు రాష్ట్రాల్లోనే కాదు, భారతదేశంలో అలాగే ప్రపంచంలో ఎక్కడ తెలుగు వారున్నా ఆయన జన్మదినాన్ని, ఆయన వర్ధంతిని ఘనంగా జరుపుకుంటున్నారంటే ఆ మహానుభావుడు సింపుల్ గా తన జీవితాన్ని గడిపినటువంటి విధానమే అనేది నేను పూర్తిగా నమ్ముతున్నాను. అంతేకాదు, చాలా మంది పుడుతుంటారు, పుట్టిన ప్రతి వాళ్ళు చనిపోతారు, దానిలో ఏ విధమైన సందేహం లేదు. కాకపోతే మనకు ఎక్కడో ఒక నమ్మకం ఉంటుంది, మనం మాత్రం మరణించలే, కొన్నాళ్ళు బతుకుతాంలే. కానీ పుట్టిన ప్రతివాడు మరణించక తప్పదు. పుట్టిన ప్రతివాడు మరణించినప్పుడు కొంతమంది ఆ కుటుంబానికి మాత్రమే పరిమితమై ఉంటారు. అంటే మా నాన్నగారు మమ్మల్ని బాగా చదివించాడు, మమ్మల్ని జాగ్రత్తగా చూసుకున్నాడు అని కొన్నాళ్ళు మనం ఆయన జ్ఞప్తికి తెచ్చుకుంటాం. కొంతమంది ఆయా గ్రామానికి, ఆయా ప్రాంతానికి నాయకులుగా ప్రజాసేవ చేసినటువంటి వ్యక్తుల్ని ఆయా ప్రాంతాలు తలుచుకుంటాయి. తెలుగువారు అందరూ తలుచుకునేటటువంటి అరుదైన వ్యక్తులలో డాక్టర్ రాజశేఖర రెడ్డి గారు ఒకరు అని చెప్పక తప్పదు. ఎందుకని ఒకరు అంటున్నానంటే, మనకి ఇష్టం ఉన్నా లేకపోయినా తెలుగు వారిని ప్రభావితం చేసినటువంటి వ్యక్తుల్లో తెలుగుదేశం వారైన ఎన్టీ రామారావు కూడా ఒక గొప్ప వ్యక్తిగా మనం గుర్తించ తప్పదు. ఎందుకంటే ఎన్టీ రామారావు గారు, రాజశేఖర రెడ్డి గారు మాత్రమే తెలుగు గడ్డను ప్రభావితం చేసినటువంటి వ్యక్తులు, స్వయం కృషితో ముఖ్యమంత్రి వ్యక్తులు అని నేను ప్రగాఢంగా నమ్ముతూ ఉన్నాను. సరే, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యారు, అంజయ్ గారు ముఖ్యమంత్రి అయ్యారు, విజయభాస్కర్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యారు. కానీ వారందరికన్నా భిన్నమైనటువంటి రాజకీయం కలిగినటువంటి వ్యక్తులు, ప్రజాదరణ కలిగినటువంటి వ్యక్తులు ఈ ఇద్దరు అని నేను నమ్ముతూ ఉన్నాను. మరొక అంశం ఏమిటంటే, ఎన్టీ రామారావు గారు ఆయన ఒక సొంత పార్టీ పెట్టుకొని
కాంగ్రెస్ పార్టీని కాదని కాంగ్రెస్ పార్టీని ఓడించి ముఖ్యమంత్రి అయ్యాడు. డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఒక జాతీయ పార్టీలో శాసనసభ్యుడిగాను పార్లమెంటు సభ్యుడిగాను ఎంతో కాలం ముఠా రాజకీయాలకు వ్యతిరేకంగా పోరాడి దినదిన ప్రవర్తమానంగా ఎదిగి కాంగ్రెస్ పార్టీ ఉంటుందా చచ్చిపోతుందా అనేటువంటి సంశయం కలిగినటువంటి దశలో కాంగ్రెస్ పార్టీని భుజాన వేసుకొని భగభగమండే మండుటెండలో ప్రపంచంలో ఏ రాజకీయ నాయకుడు చేయని ఒక మహత్తరమైనటువంటి పాదయాత్ర తెలంగాణ నుంచి శ్రీకాకుళం వరకు చేసి ఎన్టీ రామారావు గారు స్థాపించినటువంటి తెలుగుదేశాన్ని చిత్తు చిత్తుగా ఓడించి కాంగ్రెస్ ని గెలిపించినటువంటి వ్యక్తి డాక్టర్ రాజశేఖర రెడ్డి అని మీ అందరికీ తెలుసు. నిజంగా ఇందాక పెద్దలు హనుమరెడ్డి గారు అన్నట్టుగా రాజశేఖర రెడ్డి గారు బ్రతికి ఉన్నట్లయితే ఆయన వద్దనేంత వరకు ఉమ్మడి రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉండేవాడని నా అభిప్రాయం. ఆయన మరి ఎందుకు ఆ సంఘటన జరిగిందో మనం ఒకటిగా తలిస్తే భగవంతుడు ఎందుకు ఆ విధంగా తలిచాడో నాకు తెలియదు. కానీ ఆయన మరణించడంతో తెలుగు రాష్ట్రం అతలాకుతలం అయిపోయినటువంటి సంఘటనలు మనం చూశాం. సాంఘికంగానే కాదు, రాజకీయంగా కూడా రాష్ట్రం అనేకమైనటువంటి అగచాట్లను రాజశేఖర రెడ్డి మరణానంతరం ఎదుర్కొన్నది అనేది వాస్తవమైనటువంటి విషయం. రాజశేఖర రెడ్డి గారు మరణించి ఉండకపోయినట్లయితే ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు ఈ రకంగా ఉండి ఉండేది కాదు, మరొక రకంగా ఉండి ఉండేది అనేది నేను చెబుతున్నటువంటి విషయం కాదు, రాజకీయ విజ్ఞులందరూ కూడా చెబుతున్నటువంటి అంశం. రాజశేఖర రెడ్డి గారు రెండవసారి గెలిచారు. ఆ రెండవసారి గెలిచినప్పుడు మీ అందరూ గమనించే ఉంటారు, కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ కూడా ఒక్కటిగా పోటీ చేయలే. ఏ సిపిఐతోనో సిపిఎంతోనో పొత్తు పెట్టుకోవటమో లేకపోతే టిఆర్ఎస్ తో పొత్తు పెట్టుకున్నటువంటి సందర్భాలు ఉన్నాయి. కానీ డాక్టర్ రాజశేఖర రెడ్డి గారు మాత్రం ఆంధ్రప్రదేశ్ లో ఒక్క కాంగ్రెస్ పార్టీనే 295 సీట్లకు పోటీ చేసి ఒంటరిగా వెళ్ళినటువంటి సందర్భం రెండవసారి రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినటువంటి సందర్భంలో. అప్పుడు చంద్రబాబు నాయుడు గారు కనపడిన వారినన్నింటినీ కూడా కలుపుకొని టిఆర్ఎస్ ని సిపిఐని సిపిఎంని అన్నిటినీ కలుపుకొని ఒక మహాకూటమిగా ఏర్పడి రాజశేఖర రెడ్డి గారిని ఓడించడానికి ప్రయత్నం చేస్తే రాజశేఖర రెడ్డి గారు ఇది ఇలా ఉంటే ప్రముఖ సినీ నటుడు మరి ఎన్టీ రామారావు స్థాయి కాకపోయినా సుమారుగా ఆ స్థాయిలో ప్రజాదరణ పొందినటువంటి వ్యక్తి సినిమా రంగంలో చిరంజీవి గారు ఒక పార్టీ పెడితే అంత ప్రజాదరణ కలిగిన నాయకుడిని మహాకూటమిని ఒంటి చేత్తో ఓడించి తిరిగి రెండవసారి ముఖ్యమంత్రిగా అయ్యాడు అంటే దానికి కారణం ఒక్కటే, 5 సంవత్సరాల పాటు తెలుగు రాష్ట్రాన్ని ఆయన పరిపాలించినటువంటి తీరు తప్ప మరొకటి కాదని ఈ సందర్భంగా మీ అందరికీ గుర్తు చేస్తున్నాను. చాలా మంది ఇవాళ చూస్తున్నాం రాజకీయాల్లో వాగ్దానాలు, ఎన్నికల్లో మమ్మల్ని గెలిపిస్తే మీకు ఇది చేస్తాం, ఎన్నికల్లో మమ్మల్ని గెలిపిస్తే మీకు అది చేస్తామని అనేకమైనటువంటి వాగ్దానాలు చేసి అధికారంలోకి వచ్చినటువంటి ప్రభుత్వం ఏ ఒక్క విషయాన్ని చేయకోకుండా చేసినట్టుగా బుకాయించేటటువంటి పరిస్థితి వల్ల తెలుగు రాష్ట్రాల రెండింటిలోనూ మనం చూస్తున్నాం. కానీ నేను మీ అందరికీ మనవి చేస్తున్నా, డాక్టర్ రాజశేఖర రెడ్డి గారు ఏ వాగ్దానం అయితే చేశారో ఎన్నికలకు ముందు ఆ వాగ్దానాలను నెరవేర్చడమే కాకుండా చేయనటువంటి వాగ్దానాలను కూడా ఎసులుబాటు చేసుకొని ఆయన తీర్చినటువంటి విధానం వల్లనే రెండవసారి రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యాడు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. ఇందాక పెద్దలు చెప్పారు, పులిచింతల ఎన్టీ రామారావు గారు కూడా శంకుస్థాపన చేశారు. ఎన్టీ రామారావు కాలంలో చంద్రబాబు నాయుడు గారు కూడా శంకుస్థాపన చేశారు. ఎన్నిసార్లు శంకుస్థాపన చేశారో నాకైతే గుర్తులేదు, కానీ ఒకసారి మాత్రం కాదు, అనేక సార్లు పులిచింతల ప్రాజెక్టుకి శంకుస్థాపన చేశారు. కానీ నిర్మాణం జరగలేదు. కారణం ఏమిటంటే ప్రాంతీయ విభేదాలు.
నల్గొండ తెలంగాణ ప్రాంతానికి చెందినటువంటి వారు ఎక్కడైతే పులిచింతల ప్రాజెక్టు నిర్మాణం జరుగుతుందో అక్కడ ముంపు ప్రాంతాల్లో తెలంగాణ మునిగిపోతుందని వారు అడ్డపడుతూ ఉన్నవారు. కానీ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత వారిని కన్విన్స్ చేసి పులిచింతల నిర్మాణాన్ని పూర్తిగా చేసి తర్వాత పాపం ఓపెన్ చేసే సమయానికి ఆయన లేకపోవడం, మధ్యలో వచ్చిన అయాచితంగా ముఖ్యమంత్రి అయిన కిరణ్ కుమార్ రెడ్డి గారు దాన్ని ఓపెన్ చేసినటువంటి సందర్భం కూడా మనం చూస్తున్నాం. అయితే ఇక్కడ ఒక విషయాన్ని కూడా మీ అందరికీ చెప్పాలి. ఈ రోజుకు కూడా పులిచింతల రిజర్వాయర్ ని పూర్తిగా నింపుకునేటటువంటి సదుపాయం లేకోకుండా చేశారు. కారణం ఏమిటంటే ఇంకా 100 కోట్లు 120 కోట్ల రూపాయలు పులిచింతల ముంపు ప్రాంతంలో ఉన్నటువంటి రైతాంగానికి ఇచ్చి వారిని అక్కడ ఖాళీ చేస్తే తప్ప రిజర్వాయర్ పూర్తి కెపాసిటీను నింపుకునే అవకాశం లేదు. కానీ ప్రస్తుతం ఉన్నటువంటి పాలకుడు చంద్రబాబు నాయుడు గారు మాత్రం ఆ 120 కోట్లు ఖర్చు పెట్టరు. కానీ ఏదో అనుసంధానం అని ఇందాక పెద్దలు చెప్పారు, నదులు అనుసంధానం చేశాడట. ఎలా చేశాడయ్యా చంద్రబాబు నాయుడు గారు నదులు అనుసంధానం అంటే 20 పంపులు పెట్టి రాజశేఖర రెడ్డి గారు నిర్మించినటువంటి కాలంలో నీళ్లు పోసి ఆ నీళ్లు చివరి దాకా రాకుండానే అయిపోయింది అనుసంధానం అని ఆయన కేకలేస్తుంటే టీవీలు మురుగుతా ఉన్నాయి, పత్రికలు రాస్తూ ఉన్నాయి. దురదృష్టవశాత్తు అది అనుసంధానం కానే కాదు. అనుసంధానం అంటే పంపులతో నీరు తోడితే నదులు అనుసంధానం అవుతుందా? ఇంత చిన్న కామన్ సెన్స్ పాయింట్ మిస్ అయిపోతున్నాం. కానీ చంద్రబాబు నాయుడు గారు పదే చెప్తున్నారు. మరి ఆయనకు ఒత్తాసు పలికే పచ్చ మీడియాలు పదే రాస్తున్నాయి, మరుగుతున్నాయి.